సో, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి వచ్చిన వాళ్ళందరూ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ సైడ్ నుంచే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, కొంతమంది బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ కూడా చేస్తారు. హ్మ్. అంటే బీటెక్ నుంచి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావడం అనేది బెస్ట్ అంటారా? ఎంటెక్ కూడా కంప్లీట్ చేయడం వల్ల రావడం బెస్ట్ అంటారా? అంటే ఏంటి డిఫరెన్స్ సో, వీటిలో? ఇది ఏంటంటే అండి, కంప్లీట్‌గా చెప్పలేం. అంటే ఇప్పుడు బీటెక్ చేసి, ఎంటెక్ చేసి రండి, లేకపోతే బీటెక్ చేసి, లేకపోతే ఎంబీఏ చేసి రండి. హుహుహు. వి డోంట్ నో. హ్మ్. బట్ బీటెక్ చేసిన తర్వాత హ్మ్. మీకు అప్పుడున్న సినారియో బట్టి మాస్టర్స్ చేయాలా? లేకపోతే జాబ్‌కెళ్ళిపోవాలా? ఇప్పుడు బీటెక్ తర్వాత జాబ్ వచ్చిందనుకోండి, బెటర్ యూ డూ జాబ్. ఓకే. ఆఫ్టర్ 2 ఇయర్స్ యూ టేక్ బ్రేక్ ఆర్ యూ డూ డిస్టెన్స్ ఎంబీఏ ఆర్ డిస్టెన్స్ ఎంటెక్. ఎంటెక్. ఓకే. మీరు చేసుకుంటూ. హ్మ్. ఎందుకంటే జాబ్ అనేది వచ్చిందనుకోండి, ఆ జాబ్‌ని యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని నాకు జాబ్‌ని ఇగ్నోర్ చేసి నేను మాస్టర్స్ చేస్తానంటే, మనం ఏం చేసినా అట్ లాస్ట్ జాబ్ చేసేవాళ్ళు జాబే చేయాలి. అవును. బీటెక్ అయినా జాబే చేయాలి, ఎంటెక్ అయినా, ఎంబీఏ అయినా ఎనీథింగ్, బీబీఏ అయినా ఎనీథింగ్ జాబే చేయాలి. సో, హుహు. బీటెక్ తర్వాత మీకు వచ్చిన ఆపర్చునిటీస్ బట్టి, మీకున్న సిట్యుయేషన్స్ బట్టి, మీకున్న ఆ ఛాన్సెస్ బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే. జాబ్ ఉందనుకోండి, అంటే ఫైనాన్షియల్‌గా మీరు జాబ్ చెయ్యాలి, నాకు చాలా నీడ్ ఉందనుకుంటే జాబ్‌ని ఫస్ట్ ఎతుక్కోండి. ఒక టైం పెట్టుకోండి. 6 మంత్స్ పెట్టుకోండి. యూ యూ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై. టేక్ నెసెసరీ స్టెప్స్ టు గెట్ ద జాబ్. ప్రాపర్‌గా స్కిల్ సెట్స్, ప్రాపర్‌గా రెజ్యూమ్, ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా ఉండేలాగా ఆ 6 మంత్స్ అని చాలా ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకొని ఒక 6 మంత్స్ టైం పెట్టుకోండి. జాబ్ వచ్చిందా? ఫైన్. జాబ్ రాలేదా? ఏమైనా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ డూ మాస్టర్స్. హుహు. ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ చేసుకుంటూ ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత ఒకటండి, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మాస్టర్స్ చేయటం వేరు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా అయ్యి మాస్టర్స్ చేయటం మాస్టర్స్ వేరు. చేయడం డిఫరెంట్. చాలా డిఫరెన్స్ ఉంటది. అంటే ఐ ఓకే. మీన్ యూ హావ్ డిఫరెంట్, అంటే ప్రొడక్టివిటీ మీకొచ్చే అవుట్‌పుట్ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిన తర్వాత మీరు ఎంబీఏ చేసినా, ఎంటెక్ చేసినా యూ విల్ హావ్ ద మోస్ట్ ఎక్స్‌పోజర్ ఎక్కువుంటది. అవును. బీటెక్ చేసి ఎంటెక్ చేస్తే బీటెక్ లాగే ఉంటది. కామన్‌గా ఉంటది. ఏదో ఓకే, మనం డిగ్రీ చేసాము, మాస్టర్ డిగ్రీ తెచ్చేసుకున్నాం అన్నట్టు ఉంటది. హ్మ్. సో, మీ సిట్యుయేషన్ బట్టి, మీకున్న ఆపర్చునిటీస్ బట్టి, మీ కళ్ళ ముందున్న దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. బట్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ అనేది జాబ్ ట్రయల్స్ అనేది పెట్టుకోండి. ఓకే. మీరు పక్కా బిజినెస్ మైండెడ్, మీకు బ్యాకప్ ఉంది, బిజినెసే చేసుకుంటా నేను, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఉంటాను అనుకుంటే ఎంబీఏ చేసేయండి. బీటెక్ హ్మ్. తర్వాత యూ గో ఫర్ ఎంబీఏ. హ్మ్. వెర్ ఇట్ ఈస్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద ఎంబీఏ. దాంట్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్, డిఫరెంట్ కైండ్స్. సో, హ్మ్. ఏ కైండ్ కావాలో మీరు అది తీసుకోండి. ఓకే. ఎంబీఏలో స్ట్రాటజీస్, అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఎంబీఏ అనేది హెల్ప్ యూ. థియరిటికల్‌గా చాలా హెల్ప్ చేస్తది. హుహు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే దిగిన తర్వాత ప్రాక్టికల్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది. డిపెండ్స్ అనమాట. మీ లైఫ్ స్టైల్ బట్టి, మీ నీడ్ బట్టి ఏం చేయాలనేది సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయారిటీ. ఓకే.